నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ రాజధాని అమరావతికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ చెప్తుంటే మనం వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఏంటంటే దలైలామా ఏపీ కోసం 5 లక్షల కోట్ల రూపాయలని మరి విరాళంగా ఇస్తున్నారు అభివృద్ధి కోసం అని చెప్పేసి ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు నాకు ఒక వీడియో అయితే మీరు పంపించడం జరిగింది. సో ఆ వీడియో చేసింది నేనే. ఆ వీడియో చూసుకున్నట్టయితే అది 2024లో చేసిన వీడియో సార్. అది నేనే చేశాను, కాకపోతే వేరే ఛానల్లో ఉన్నప్పుడు చేశాను. మంచిదే కదా సార్, 5 లక్షల కోట్లు మరి విరాళంగా ఇస్తే ఏపీ డెవలప్ అవుతుంది, అంతా బాగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఏదైతే కొంచెం క్రైసిస్లో ఉందో దాని నుంచి బయటపడుతుంది కదా సార్. ఎందుకు సార్ దాని గురించి మీరు ఇంత బాధపడుతున్నారు? అది నాకు నిన్న ఎవరో పంపిస్తే దాని ఫుల్ వీడియో ఎక్కడుందో సెర్చ్ చేస్తే ఒక ఛానల్ పేరు వచ్చింది. ప్లే చేస్తే నువ్వు కూర్చున్నావు, నువ్వు దర్శనం ఇచ్చినావు. ఓయమ్మో, ఈ ఘనకార్యం చేసింది నువ్వేనా అనుకోని. అయితే అక్కడ 5 లక్షల కోట్లు విరాళాలు ఆగస్టు 2024లో చెప్పినారు. 2 సంవత్సరాలు అవుతుంది. మనం ఫిబ్రవరిలో ఉన్నాము, ఇంకా 6 నెలలు అయితే 2 సంవత్సరాలు అయింది. సో మరి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి అంటే అఫీషియల్ ఇంకా బయటికి విరాళాలు 5 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో వస్తాయంటే ఇప్పుడు దాకా ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎన్ని వందల కోట్లు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి, కొన్ని లక్షలు వచ్చినాయా, వేలు వచ్చినాయా, వందలు వచ్చినాయా? దలైలామా స్పెల్లింగ్ ఏంటమ్మా? DALAILAMA. ఆయన ఒక బౌద్ధ గురువు. ఇటీవల నేను బౌద్ధం గురించి చాలా చదువుతున్నాను. ఫ్రీ టైం వచ్చినప్పుడల్లా నేను బుద్ధుడి గురించి చదువుతున్నాను గత 1 year నుంచి. సో బుద్ధుడి గురించి చదువుతుంటే బుద్ధుడి మీద నాకు అపారమైన గౌరవం పెరిగింది. సో దలైలామా అంటే మత గురువు కాబట్టి, బుద్ధుల మత గురువు కాబట్టి ఆయన అంటే అపారమైన గౌరవం కూడా ఉంది నాకు. ఆంధ్రప్రదేశ్లో 2 దలైలామా ఉన్నారు. ఆయన బౌద్ధులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకి బౌద్ధ గురువు. ఆంధ్రప్రదేశ్లో 2 దలైలామాలు ఉన్నారు, మీకు తెలుసా? అంటే ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఒకరు చంద్రబాబు నాయుడు గారు. అరే భలే చెప్పినారండి. అయితే ఆ దలైలామా స్పెల్లింగ్ ఏమో DALAILAMA. ఈ 2 దలైలామాల స్పెల్లింగ్ ఏంటంటే THELIELAMA. దలైలామా. వీళ్ళు దలైలామా, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ 2 దలైలామాలు. ఒకళ్ళేమో సీనియర్ దలైలామా, ఒకళ్ళేమో జూనియర్ దలైలామా. నేను చెప్పిన స్పెల్లింగ్ ఏంటంటే అబద్ధాలు చెప్పే సన్యాసులు. వీళ్ళు చెప్పే అబద్ధాలు ఇట్లనే ఉంటాయి. అమరావతి మీద చెప్పినన్ని అబద్ధము, చెప్పినన్ని మోసాలు, అమరావతి మీద చెప్పిన మనం గత 6-7 నెలలుగా చెప్తూనే ఉన్నాం. ఇట్లాగే 5 లక్షల కోట్లు విరాళాలు ఎవరు ఇస్తారమ్మా? ఎందుకు ఇస్తారు? ఒక రాజధాని అంటే ఒక రాష్ట్రానికి పొలిటికల్ క్యాపిటల్ నిర్మించడానికి బుద్ధిస్టులు ఎందుకు ఇస్తారమ్మా డబ్బులు? అంటే అక్కడ వాళ్ళ బుద్ధుడు సంబంధించిన విగ్రహం పెట్టినా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా స్తూపాలు కట్టినా, ఏమైనా పెడితే వాళ్ళ మతపరమైన దానికి ఇస్తారు. కానీ నువ్వు రాజధాని కట్టుకోవడానికి ఎందుకు ఇస్తారు? అది కూడా 5 లక్షల కోట్లు. ఇక్కడ బుద్ధగయాలో గుడి దగ్గర ఉన్న దాని మీద ట్రస్ట్లో మార్పులు చేయమంటే అవ్వట్లేదు బీహార్లో. అంటే ఇక్కడ మనకు అన్నిటికన్నా ముందు ఇక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారు మన హుసేన్ సాగర్ లో బుద్ధుడిది విగ్రహం పెట్టించారు కదా, మరి ఇక్కడ కూడా విగ్రహం ఉంది కదా, మరి ఇక్కడ కూడా వాళ్ళు ఇస్తారా నేను అడుగుతాను. వాళ్ళు వచ్చి పూజలు అయితే చేసుకుంటారు. సో దయచేసి మీరు ఆ వీడియో ప్లే చేయండి. అంటే జనాలని ఎలా మభ్య పెడతారో నేను ప్లే చేస్తాను. జనాలని వీళ్ళు ఎలా మభ్య పెడతారో మీరు చూడండి ఒకసారి. దలైలామా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయనకి పెద్ద నెట్వర్క్ ఉంది. ఆ బౌద్ధుల యొక్క ఆరామంగా అమరావతి విరాజిల్లుతుంది. అక్కడ కాలచక్రాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా దేశ విదేశాల నుంచి, ప్రపంచంలో ఉండే అన్ని దేశాల నుంచి అక్కడికి వస్తుంటారు బౌద్ధులు, బౌద్ధాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు. వాళ్ళు అమరావతిని ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా విరాళాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షల కోట్ల రూపాయలు విరాళాలు సేకరించడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారనేది కూడా ఒకటి వినిపిస్తుంది.
సో ఇలాంటి అబద్ధాలు చెప్పడమే వీళ్ళది. వీళ్ళిద్దరిని దిలైలామా అని ఎందుకున్నానంటే ఆయన దలైలామా, వీళ్ళిద్దరు దిలైలామాస్ ఆఫ్ ఏపీ. అంటే చాలామందికి కోపం రావచ్చు, టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి. వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఏంటో చెప్తాను నేను. అంటే సన్యాసుల ముసుగులో అబద్ధాలు చెప్పిన వీళ్ళు ఎట్లాంటి అబద్ధాలు చెప్పినారు. 33,000 మంది అమ్మాయిల దృశ్యము, మా ప్రభుత్వం రాగానే సుగాలి ప్రీతి మొట్టమొదటి కేసు. అంటే సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఆ కేసుని, అంటే నువ్వు చెప్పినప్పుడు తెలియదా సాక్ష్యాలు లేవని? నువ్వు ఎప్పుడు మాట్లాడినావు అది సాక్ష్యాలు లేవని? సుగాలి ప్రీతి అంశం ఎప్పుడు మొదలైంది? అది చంద్రబాబు నాయుడు గారి 2017లో అప్పుడు ఉన్నప్పుడు అది జరిగి 2017లో జరిగితే 2017 నుంచి 2019 మధ్యలో సాక్ష్యాలు తారుమారు అవుతాయా? జగన్మోహన్ రెడ్డి హయాంలో అవుతాయా? ఎమ్మటే సాక్ష్యాలు తారుమారు చేస్తారు కదా. అప్పుడు నీకు స్పృహ లేదా సాక్ష్యాలు తారుమారైనాయని? ఎన్నెన్ని అబద్ధాలు చెప్పావు నువ్వు? వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఏమేంటి? ది లైలామా అని ఎందుకంటున్నానంటే ది లైలామాస్ ఆఫ్ ఏపీ అని వీళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. 33,000 మంది అమ్మాయిల అదృశ్యం అని, నా మీద రెక్కి నిర్వచించడానికి కడప నుంచి గుండాలు వచ్చారని, ఇటువంటి అబద్ధాలు. ల్యాండ్, ఇక చంద్రబాబు నాయుడు అయితే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కాదు, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, అలాగే 14 లక్షల కోట్ల అప్పులు చేసేసారని, వాళ్ళు వాళ్ళ ఛానల్స్ సిగ్గు లేకుండా నెలల తరబడి ప్రచారం చేసుకున్నారు. అమరావతి అనేది ప్రజలందరినీ దోచి గుప్పెడు మందికి పంచిపెట్టే చట్టం అది. వీళ్ళకి చెప్తుంటే అర్థం కావట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ దోచి గుప్పెడు మందికి పంచిపెట్టే చట్టము ల్యాండ్ పూలింగ్ చట్టం. దాని గురించి ఎవడం మాట్లాడట్లేదు. ఏమంటాడు నిన్న చంద్రబాబు నాయుడు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుపతి 7 కొండలు కాదు 2 కొండలే అని, నేను రాజశేఖర్ రెడ్డి జీవో ఇస్తే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు మళ్ళీ 7 కొండలే అని చెప్పేసి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళి మొక్కు తీర్చుకున్నా అని చెప్తాడు. అదే అబద్ధం సార్. అదే చంద్రబాబు నాయుడు చెప్పేదానికి జీవోలు చూపించాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేదానికి జీవోలు చూపించరు, గణాంకాలు చూపించరు, డేటా చూపించరు, స్టాటిస్టిక్స్ ఉండవు, ఏముండవు. అడ్డగోలుగా నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్తారు. అందుకనే ది లైలామాస్ ఆఫ్ ఏపీ అంటున్నాను నేను. రైట్ సార్. అంటే మీరు మాట్లాడింది. ఇంకోడు ఉన్నాడు, వాడిని ఏకవచనంతో సంబోధిస్తున్నాడు. ఎందుకంటే మురళీమోహన్ అని వాడు మొదలుపెట్టినాడు ఒక టీవీ డిబేట్లో. వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుపతి 7 కొండలు కాదు 2 కొండలే అన్నాడు. అయ్యప్ప మాలేసుకుంటాడు, సిగ్గన్నా ఉండాలా, భక్తుల్లాగా నా డ్రామాలు ఆడతాడు. జియో ఏది మురళీమోహన్? జియో ఏది? యాక్చువల్ స్టోరీ రివర్స్ లో ఉంది అని చెప్పేసి ఇప్పుడు జీవోతో సహా చూస్తే చంద్రబాబు నాయుడు దాన్ని 2 కొండలు అంటే జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని 7 కొండలు, అక్కడ మత ప్రచారం కూడా జరగడానికి వీల్లేదన్నాడు. అంటే అక్కడ ఏదైతే ఎలక్షన్స్ ఉంటాయో అక్కడ ఎలక్షన్స్ కోసం, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కోసం, సర్పంచ్ ఎలక్షన్స్ కోసం చేసింది. అట్లా కాదు, అక్కడ దేవుడి దగ్గరికి రాజకీయాలు రాకూడదని చేసింది రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు జీవో ఇస్తే ఇక్కడ అన్య మత ప్రచారాలు జరగకూడదని గత ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. నేను అధికారం వస్తే ఇక్కడ అన్య మతస్థులు ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తా అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అన్నాడు. అందుకనే ద లైలామా ఆఫ్ ఏపీస్ అంటే పచ్చి అబద్ధాలు చెప్పే మేకవన్నె పులులు వీళ్ళు. ఒకటి ఇది కూడా తయారు చేసినాను, ఇది కూడా ప్లే చేయండి. చాట్ జీపీటీలో నేను తయారు చేశాను, ద లైలామాస్ ఆఫ్ ఏపీ అని పెట్టి పంపిస్తాను, ప్లే చేయండి ఇది కూడా. అట్లాగే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడికి కూడా వీళ్ళు మాట్లాడిన అబద్ధం ఏంటి అనేది ఒక సీరియల్ లాగా మనం చేద్దాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్. వీళ్ళు ఎటువంటి అబద్ధాలు చెప్పారు, ప్రజలకి వీళ్ళు చెప్పింది అబద్ధం అబద్ధం అబద్ధం, ప్రజలను వీళ్ళు చేసింది నయవంచన, మోసం, కుట్ర, దగ. వీళ్ళ కరెక్ట్ అయిన పేరు ద లైలామాస్ ఆఫ్ ఏపీ. ప్రతిదీ అబద్ధమే. ఈ రోజు వరకు పంది కొవ్వు కలిపారని, చేప నూనె కలిపారని అది పెద్ద డ్రామా చేసినారు. దాంట్లో లేదయ్యా మరి అటువంటిది ఏమీ లేదంటే సింథటిక్ ఆయిల్ తయారు చేస్తానన్నావు. సింథటిక్ ఆయిల్ తయారు చేస్తే మీరు ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో తయారైందా లేకపోతే నీ హయాంలో తయారైందా? మహారాష్ట్రలో పూణే దగ్గర ఒక ఊరు ఉంది, అక్కడ ఒక హెరిటేజ్ డైరీ ఉందంట, అది వాళ్ళు కూడా సప్లై చేసినారు. అప్పుడు సింథటిక్ నెయ్యి తయారైందో లేదో ఎవరికి తెలుసు?
అప్పుడు జరగలేదని. ట్యాంకర్లో శాంపుల్ తీసింది చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన ట్యాంకర్లవే. అంతకుముందు ఈ ట్యాంకర్లకి ఎటువంటి శాంపుల్స్ లేవు కాబట్టి ఎటువంటి ఆధారం లేదు మాట్లాడడానికి. కానీ ఇంకా ఆయన సారీ చెప్పడానికి ముందుకు లేరు. ఇంకా దాని మీద చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆఖరికి బాత్రూంలో క్లీన్ చేసే కెమికల్స్ గురించి అయినా ఇంకా రేపు ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే సంతాన ఉత్పత్తి కూడా తగ్గిపోయింది ప్రజల్లో, అంటే మగవారిలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది హిందువుల సంఖ్య, అంటే హిందువుల పాపులేషన్ తగ్గించడానికి ఇలాంటిది చేశారు అని చెప్పేసి కూడా కొత్తగా వినిపిస్తున్నాయి. సో దీన్ని ఎట్లా చూడాలి సార్? అసలు దేవుడిని అడ్డు పెట్టుకుని ఇవన్నీ ఎందుకు? తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ గారు ఒక రిపోర్ట్, కేరళ గవర్నమెంట్ హెరిటేజ్ మిల్క్ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేసింది. ఎందుకంటే అందులో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని. అది ఎప్పుడో జరిగింది. మొన్న FSSAI హెరిటేజ్ కార్డులో అసలు పాల ఇదే లేదని చెప్పి వాళ్ళు ఇచ్చింది. హెరిటేజ్ సంస్థకు చెందిన కార్డులో అది కలుషితమైందని చెప్తే 100 కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తే వాళ్ళు పెనాల్టీ కట్టినారు. పెనాల్టీ కట్టామంటే ఏంటి? తప్పు ఒప్పుకున్నట్టే కదా. మీరు వచ్చి నీతులు మాట్లాడతారేంటి? అందుకని వీళ్ళని ది లైలామాస్ అని ఆఫ్ ఏపీ అని చెప్పేసి ఒక సీరియల్ స్టార్ట్ చేద్దాం మనం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క 10 నిమిషాలు ఒక్కొక్క అబద్ధం మీద మాట్లాడదాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టారో, ఎట్లా మోసం చేశారో, ఎట్లా కుట్రలు చేశారో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేద్దాం. అండ్ దీంట్లో ఏదైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది సార్. ఇంతవరకు దీని మీద అంటే ఎందుకు బీజేపీ మౌనం వహిస్తుంది అనేది చాలా మందిలో వాళ్ళు లేవనెత్తున్న క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ చూసిన ఏదన్నా గుడిలో ఏదన్నా ఏం జరిగినా వీళ్ళు ముందు ఉంటారు. ఇంత పెద్ద అసలు శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడలేదు? ఇంటర్నేషనల్ వైజ్ గా వెళ్తున్నా కూడా వీళ్ళు ఇక్కడ మాత్రం నిమ్మకు నీరెత్తినంత ఎందుకు ఉన్నారు? అంటే వీళ్ళకి తప్పులు జరగలేదని తెలిసినా కూడా సైలెంట్ గా ఒక మౌనం వహిస్తూ ప్రేక్షక పాత్ర ఉండిపోయారా? మరి ఇక్కడ ఈ బోలేబాబా డైరీ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. అక్కడ ప్రభుత్వం ఎవరిది? వాళ్ళది, బీజేపీ వాళ్ళది. అక్కడ ప్రభుత్వంలో ఈ పోమిలా జైన్ ఇంకెవరో జైన్, 2 జైన్స్ ఉంది. అది వాళ్ళు అక్కడ ప్రభుత్వానికి ఏమేమి విరాళాలు ఇచ్చినారో మాట్లాడొద్దు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోయినాడు, బయటికి రాగానే తిరుపతి లడ్డు గురించి అన్నాడు. అది మాట్లాడొద్దు అంటున్నాడు. అంటే ఏంటి? మొన్ననే అన్నారు కదా సార్, నేను దీని మీద ఇంకా పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పి. అవునబ్బా, నిన్న ఢిల్లీలోంచి బయటికి రాగానే మీడియా ముందర అడిగి తిరుపతి లడ్డు గురించి అంటే ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదా ఉన్నాడు. ఎక్కడ? ఢిల్లీలో. ఈయన పోయి కంప్లైంట్ తీసుకుపోయి ఉండొచ్చు. అరే నువ్వు నోరు మూసుకోరా బాబు, అది సెటిల్ అయిపోయింది మా దగ్గర ఆయన చెప్పి ఉండొచ్చు. బీజేపీ వదులుతుందా? దేవుడి మీద ఉన్న అంశాన్ని బీజేపీ వదులుతుందా? వాళ్ళకి రాజకీయ లబ్ధి ఉంటే దాన్ని హంగామా చేస్తారు. కాషాయం వేసుకొని మెట్లు కడిగి పవన్ కళ్యాణ్ నిలువు బొట్టు పెట్టి 3 అంగుళాల బొట్టు పెట్టి ఆయమ్మ సోనాతోని హిందూ అన్నాడు కదా. ఏమైపోయింది? ఇప్పుడు ఎందుకు మాట్లాడు? బోలేబాబా డైరీ ముందర పోయి ఎందుకు కూర్చోడు పవన్ కళ్యాణ్? ధర్నా చేయాలి కదా నిజంగా సనాతన హిందూ అయితే. ఈ మాధవిలత చిడతలు పట్టుకొని బోలేబాబా డైరీ ముందర పోయి ధర్నా చేయాలి కదా. ఈ రాజాసింగ్ పోయి బోలేబాబా డైరీ ముందర పోయి కూర్చొని ధర్నా చేయాలి కదా. ఎందుకు ధర్నా చేయరు అక్కడ? అని ఇంకొకటి చూసుకున్నట్టయితే సార్, ఇంతవరకు దీని గురించి మాట్లాడమే కాదు, అసలు అంటే పోరాటం చాలా వరకు చూసుకున్నట్టయితే మెట్లు కడిగి లేకపోతే దీపంతో మొత్తం గుళ్ళని తిరిగి వదిలేశారు. మొన్న చూసుకున్నట్టయితే శ్రీశైలంలో లేకపోతే దుర్గా అమ్మవారి దాంట్లో కూడా ఇలాంటిది జరిగింది అన్నట్టు మాట్లాడారు. అన్ని దేవాలయాలకి ఇది పాగిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఆ పొజిషన్లో ఉండి ఇంకా మా భక్తులలో ఒక భయాందోళన నింపడం అనేది కరెక్ట్ అంటారా? అసలు లేదు. ఆ ప్రసాదంలో కలుషితమైనది పక్కన పెడితే ఈ సనాతని హిందూ తిరుపతిలో ఇరుముడి పెట్టుకొని వచ్చిన భక్తుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసినారు. వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు లేవు, సౌకర్యాలు లేవు. శ్రీశైలంలో ఏం చేస్తున్నాడు సనాతని హిందూ? ది అన్అపాలజెటిక్ సనాతని హిందూ ఏం చేస్తున్నాడు? ఈ మాధవి లత ఏం చేస్తున్నది? ఇంకొకటి శుంకర మౌనిక ఏం చేస్తున్నది? వీళ్ళందరూ డ్రామాలు ఆడడానికి, ఓట్ల కోసం డ్రామాలు ఆడే, దొంగ నాటకాలు ఆడే పగటి వేషగాలు వీళ్ళు. వీళ్ళకి భక్తి లేదు, వీసమెత్తు భక్తి లేదు, అంత దొంగ నాటకం. అండ్ ఇలానే భక్తులు అని చెప్పుకునే చాలా మంది యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు ఇలాంటి వాటి మీద, ఇలాంటి ఇష్యూస్ మీద, దేవాలయాల్లో భక్తుల మీద దాడులు చేస్తున్న ఇష్యూల మీద మాట్లాడారు. మీ రాధా మనోహర్ దాస్ ఏం బిక్తున్నాడు?
పిలిచి అడగండి. 3 అడగండి. రాధా మనోహర్ దాస్కి ఇంటర్వ్యూ చేస్తే 3 ప్రశ్నలు అడగండి. మీరు చిన్నజీర స్వామి కాళ్ళు మొక్కడానికి వెళ్తే ఆయన వెనక జరిగిండు, అది అంటారని తరం కదా. మీరు స్నానం చేసి దీనిగానే వెళ్తారు కదా, ఆయన ఎందుకు మేము తాగకూడదు? నంబర్ 1. నంబర్ 2, ఇది తిరుపతి శ్రీశైలంలో భక్తుల మీద లాఠీ చార్జ్ చేస్తే నువ్వేం బిక్తున్నావు? క్వశ్చన్ చేయాలి కదా, ఇటువంటి ఎన్ని క్వశ్చన్ చేయాలి మీరు? వెంటనే మీడియా ముందుకు రావాలి వాళ్ళకు, లేకపోతే వీడియో తీసి రిలీజ్ చేయాలి. మేము కేవలం వేరే మతం వాళ్ళని తిట్టనీకే ఉన్నాము. వేరే మతం మీద హిందువులకి ముస్లింలకి విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అయోధ్య రామాలయంలో పాత భక్తుడిని షూట్ చేసి చంపినారు. 1993లో ఒక అంతకుముందున్న పూజారిని షూట్ చేసి చంపినారు. ఎందుకని? ఆయన ఏమన్నాడు? మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ ఈ ఇష్యూ టేకప్ చేసిందని ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఆయన షూట్ చేసి చంపేసినారు పూజారిని. ఎవరు చంపినారు ఏంటో అర్థం చేసుకోవాలి మనం. మరి బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది అని తెలియదు. అబ్బా, ఇలా భాగవతం తీస్తే ఇలా భాగవతం తీద్దాం. చంపితే బ్రహ్మహత్య పాతకం మనకి అంటుకుంటుంది అని చెప్పేసి మనం చాలా దాంట్లో విన్నాం. బ్రాహ్మణ హత్య నేరం అంటే తప్పు మన పురాణ ప్రకారం. బ్రాహ్మణులు అట్లా రాసుకున్నారు. వాళ్ళ దగ్గరని వాళ్ళని ఎవరు హత్య చేయకుండా వాళ్ళకి అనుకూలంగా అట్లా రాసుకున్నా కూడా వీళ్ళు హిందుత్వాన్ని నమ్ముతారు కదా సార్. వీళ్ళు డ్రామాలు, వీళ్ళు పెద్ద డ్రామా ఆర్టిస్టులు. ఎప్స్టీన్ ఫైల్స్లో పోయి మోడీ పేరుండి దేశాన్ని నమ్మేసినాడు. నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొంటావో లేదో ఏదో చేస్తానని చెప్పి ఈ హిందుత్వ ప్రభుత్వము హిందుత్వం అనే ముసుగుల్లో దేశాన్ని అమ్మేస్తుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. డీల్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే డీల్ జరిగిందో అది అసలు ఇండియాకి మరి ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఎంతవరకు మరి బాగుపరుస్తుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఆలోచించకుండా మరి దాని గురించి చేయడం జరిగింది. సన్మానాలు చేసుకోవడం. మరి వీళ్ళంతా మోసగాళ్ళు. బీజేపీ చరిత్ర చదువుతూ ఉంటే ఒక్కొక్కటి మనము స్వాతంత్ర పోరాటాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలని ప్రయత్నాలు చేసినారు. భారతదేశపు మొట్టమొదటి ఆర్మీ జనరల్ని హత్య చేయడానికి కూడా ప్రయత్నించారని CIA ఫైల్స్లో బయటపడింది. తెలుసా? అంత డేంజరస్, అంత విద్వేషాలు నింపే. ఎందుకని? దక్షిణ వాడు ఆర్మీ చీఫ్ అవ్వకూడదు. జనరల్ కరియప్ప అని ఉన్నాడు. అతన్ని కాకుండా వేరే వాడిని ఆర్మీ జనరల్ చేయాలని అతని మీద హత్యా ప్రయత్నం చేసిందంటే అది అమెరికా పసిగట్టింది. అది ఏంటి సార్ అసలు ఇలా చరిత్ర రాను తవ్వుకుంటా పోతే ప్రజలు వాళ్ళ మీద ఉమ్ము వేయడానికి కూడా వాళ్ళ మీద ఉమ్మేయడం కూడా వేస్ట్, అందుకు కూడా మనకి రాలంటారు. అంత నీచమైన చరిత్ర ఉంది RSSకి. ఆడవాళ్ళని గోల్డ్ వర్కర్ ఎటువంటి వాళ్ళని కనాలి అని నేను చెప్తలే, తర్వాత చెప్తా, నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. గోల్డ్ వర్కర్ రాసిన పుస్తకంలో స్త్రీలని వేరే పరాయి పురుషుడితోని పిల్లల కంటే మంచి కొత్త బ్రీడ్ వస్తుందని ఒక రాసాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను అది. రైట్ సార్. సో అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ దలై లామాస్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశాలు ఇది మనం చూసాము ఏంటి అనేది. అసలు ఇప్పుడు ఈ ఏపీ అసెంబ్లీలో వీళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి క్వశ్చన్స్? వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాకౌట్ చేశారు వైసీపీ నుంచి. నిన్న చూస్తే వాకౌట్ చేశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు వస్తారు బడ్జెట్ దానికి మరి పెట్టినప్పుడు వచ్చి మరి వాళ్ళు ఇంతేనని అడుగుతారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఏంటంటారు మరి? చూద్దాం రాబోయే రోజుల్లో మనము ఏదవుతుందో. ఈ సమావేశాల్లో ఎటువంటి కొత్త అబద్ధాలు, అంకెల గారెడీలు ఏమేమి ఉంటాయో మనం రాబోయే రోజుల్లో డిస్కస్ చేద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.